రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, దేశ రాజకీయాల్లో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అంటే మోడీ గారు కొన్ని కొత్త రూల్స్ని ప్రకటించారు. అంటే దానికి ఆ బాణం చివర ఎక్కువగా కనిపిస్తుంది ప్రతిపక్షాలు, అలాగే వాళ్ళతో పాటు ఉన్న కొన్ని మిత్రపక్షాలు కూడా వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి సార్? నిజమే అది. అంటే మిత్రపక్షాలే అని మొదట అలా భావించలేదు. బీజేపీ వ్యతిరేకులు లేదా మోడీ వ్యతిరేకులు, బీజేపీ నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన టార్గెట్గా చేశారనుకున్నారు. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టి సెలెక్ట్ కమిటీకి పంపించారు 130వ రాజ్యాంగ సవరణ, దాంతో ముడిపడినటువంటి ఇంకో 2 బిల్లులు. ఇవన్నీ కూడా ఏంటి అంటే, అసలు ఇప్పటివరకు ఓట్ చోర్ అనేది బీహార్లో జరిగిన ప్రక్రియకు పెట్టిన పేరు. ఇది డైరెక్ట్గా సీట్ చోర్, అంటే ఒక ప్రభుత్వాలుగా ఎసరు పెట్టేటటువంటి ఒక ప్రక్రియ. ఒక ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా 5 ఏళ్లకు మించి శిక్ష పడే ఒక సెక్షన్ కిందికి వచ్చే నేరంలో కనుక అరెస్ట్ అయి ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద దాఖలైతే వాళ్ళు 30 రోజుల పాటు జైలు నుంచి బయటికి రాలేకపోతే 31వ రోజు వాళ్ళ పదవి పోతుంది. ఇది రాజ్యాంగ సవరణ. అంటే ఇప్పటి వరకు ఉన్నదేంటి, నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడాలి అని, లేదా ఆఖరిగా జాతి రత్నాలు లాంటి మాస్ కామెడీ సినిమాలో కూడా చెప్తుంది 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని. మరి అంత ఈ దేశంలో బలంగా ఉన్న అభిప్రాయం రాజ్యాంగబద్ధమైంది. అది అరెస్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ దాఖలైతే 30 రోజుల లోపల బయటికి రాలేకపోతే పదవి పోతుంది అని. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యవహారం ఇది, అసలు ఊహకు కూడా అందదన్నమాట. అలా చూస్తే కనుక దానికి పార్లమెంట్లో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ 4 నెలలు జైల్లో ఉన్నా కానీ రాజీనామా చేయలేదు. అంతకుముందు తమిళనాడులో కూడా ఒక మంత్రి ఇలాగే కొనసాగాడు శాఖ లేకుండా, అందుకని మేము ఈ బిల్లు తెచ్చాము అంటున్నారు. కానీ వాళ్ళు రాజ్యాంగంలో ఏదో ఉంది కాబట్టి వాళ్ళు అలా అయ్యారు. రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు తర్వాత సుప్రీంకోర్టు మందలించింది, ఆ తమిళనాడు మంత్రి వైదొలగాడు, ఇవన్నీ జరిగాయి. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నవాడి విరుగుడు సుప్రీంకోర్టు చూడాలి. కానీ దానికోసం మీరు ఆ నిబంధననే మార్చేసి 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు పదవి పోతుందంటే ఎవరు అరెస్ట్ చేస్తారు? ఒక ఎస్ఐ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తాడు, లేదా మంత్రిని అరెస్ట్ చేస్తాడు, కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తాడు. మొక్కుబడిగా ఇందులో ప్రధానమంత్రిని కూడా కలిపాము చూడండి, మాకు వేరే ఉద్దేశాలు ఉంటే ప్రధానమంత్రిని ఎందుకు కలుపుతాము, మేము పెట్టకపోతే మోదీ గారే ప్రధానమంత్రిని కూడా కలపండి అని పెట్టించారు, ఎంత గొప్పవాడని చెప్తున్నారు. కానీ అందరికీ తెలుసు త్రిశూల వ్యూహం. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈ 3 ఎవరి చేతుల్లో ఉన్నాయి? మోదీ తర్వాత అమిత్ షా చేతుల్లో ఉన్నాయి. చెప్పేది మోదీ, చేసేది అమిత్ షా. కాబట్టి మోదీ పేరు అందులో ప్రధానమంత్రి పదవి ఉందనేది అది మొక్కుబడికే. దాన్ని ఇంతవరకు ఒక్క బీజేపీ మంత్రిని కూడా అరెస్ట్ చేసింది కానీ ఏది 11 ఏళ్ల పాలనలో. అదే ప్రతిపక్షాలకు చూస్తే ఎంతమంది మంత్రులు వరుసగా జైలుకు పోయారు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ప్రజలు అనుకున్న ప్రభుత్వాలను అస్థిరపరిచి తొలగించే ఒక పెద్ద ప్రక్రియ, ఒక కుట్రగా దీన్ని ప్రతిపక్షాలు పరిగణిస్తున్నాయి. దానికి ఒక నేరం రుజువు అయితే అయిన తర్వాత వెళ్తారు. కానీ కేసులో పెట్టగానే, ఎఫ్ఐఆర్ పెట్టగానే, అంటే నేను నీ మీద ఉదాహరణకు మనం చూస్తాం, ఎప్పుడో కన్యాశుల్కం రాసినప్పుడే గురజాడ అప్పారావు రామపంతులు చూడు వాడి మీద 36 సెక్షన్లు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పాను అంటుంటాడు రామపంతులు. ఎక్కువ కఠినమైన సెక్షన్లు పెట్టడం ప్రత్యర్థులు ఎప్పుడు చేసే పనే. దాని కింద అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇందులో ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది ప్రమోద్. రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు, మంత్రులకు సంబంధించి ప్రధాని సలహా మేరకు వ్యవహరిస్తాడు. అలాగే ముఖ్యమంత్రిని గవర్నరు, ముఖ్యమంత్రి సలహా మీద మంత్రులు. ఇప్పుడు ఇవన్నీ ఏమీ ఉండవు అనమాట. అంతే కదా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి ఏం లేదు. ఇంకా 30వ రోజు అయిపోగానే వాడు పదవి పోతుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఒక మాట చెప్తున్నారు, తర్వాత నేరం రుజువు కాకపోతే వాళ్ళ పదవి అది ఎప్పుడు జరుగుతుంది? కేసులు ఎంతకాలం పడతాయి? ఎన్ని మార్పులు వస్తాయి? ఇప్పుడు ప్రమోద్ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడుతున్నాడు అనగానే వాళ్ళ కుంపటి వచ్చేస్తుంది కదా వాళ్ళ పార్టీలో. అందుకని చాలా స్పష్టంగా ఈ ఓట్ చోర్ నుంచి సీట్ చోర్ అన్నది ఒక అప్రజాస్వామికమైనటువంటి, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. మామూలుగా వెస్ట్లో కానీ ఒక మాట అంటుంటారు,
జడ్జి, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అని. మన భాషలో చెప్పాలంటే పోలీసు, జడ్జి, తలారి 3 పనులు ఒకటే చేయటం అంటే ఎటువంటిదో ఇదే అనమాట, ముందే తీర్పు పెట్టేసి. కాబట్టి దీన్ని బహుశా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. పార్లమెంట్లో వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసన తెలిపితే మీకు అవినీతి ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు, నాకేం భయం అన్నాయి. అమిత్ షా కూడా సోరాబుద్దీన్ ఎన్కౌంటర్లో ఆయన చాలా కాలం జైల్లో ఉన్నాడు. నరేంద్ర మోదీ మీద కూడా చాలా ఆరోపణలు, కమిషన్లు కూడా వేశారు. అయితే బయటపడ్డారంటే బయటపడడానికి వాళ్ళు ఏమేం చేశారు అన్నది అది వేరే ప్రశ్న. అందువల్ల ఇది చాలా స్పష్టంగా ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను. అయితే మీరు అన్న ముఖ్యమైన ప్రశ్న, లావు కృష్ణదేవరాయలు టీడీపీ ఎంపీ, వాళ్ళ పార్లమెంటరీ నాయకుడు, ఆయన చెప్పాడు ఇది సరైన దిశలోనే ఉంది కానీ చాలా క్లిష్టమైంది, అందుకని బాగా క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే అడుగు వేయాలి, గ్రే ఏరియాస్ కొన్ని అస్పష్టమైన ఇవి ఉన్నాయని కూడా ఆయన చెప్పాడు. అంటే అంతకంటే చెప్పగలిగిన పరిస్థితి లేదు. ఇంకా బీహార్లో అయితే తేజస్వి యాదవ్ ప్రచారమే చేస్తున్నాడు, అసలు నితీష్ కుమార్ కోసమే తెచ్చాడు మోడీ బిల్ అని. అందుకని ప్రతిపక్షాలే కాదు, మిత్రపక్షాలే కాదు, మోదీ వ్యతిరేకులైన వాళ్ళు, మోదీ వ్యతిరేకులు కూడా మనం జస్వంత్ సింగ్ దగ్గర నుంచి తీసుకుంటే యశ్వంత్ సిన్హా వరకు ఆయన వ్యతిరేకులు ఎవరికి చోటు లేకుండా పోయింది బీజేపీలో. అందుకని ఇది అప్రజాస్వామికమైంది, రాజ్యాంగ విరుద్ధమైంది. అంతేకాకుండా రాష్ట్రాలను పూర్తిగా ఒక అస్థిరత్వంలోకి, త్రిశంకు స్వర్గంలోకి నెట్టేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. దీన్ని ఎప్పుడు తెస్తున్నారు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు తోక జాడించకుండా తమకే ఓటేయాలి అంటే ఇట్లాంటి ఒకటి ఉండాలని. దీని గురించి ఎక్కడ చెప్తున్నారు మోదీ గారు అంటే బీహార్లో దీని మీద ఆయన మొదటిసారి మాట్లాడాడు. అంటే బీహార్ వాళ్ళు ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవాల్సిన రాష్ట్రం కాబట్టి వాళ్ళ రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. బీహార్లో సరుకు తోడు ఇది తీసుకొని వస్తున్నారు నితీష్ కోసం అని తేజస్వి యాదవ్ చెప్తున్నారు. అయితే ఇది పార్లమెంట్లో ఆమోదం పొందుతుందా అంటే పీడీటీ ఆచార్య అని లోక్సభ మాజీ కార్యదర్శి ఆయన చెప్తున్నాడు, అక్కడ ఇది ఆమోదం పొందే అవకాశం మొత్తం మీద పార్లమెంట్ ఉభయ సభల్లో అవకాశం తక్కువ, వాళ్ళకి సంఖ్యాబలం లేదని. దాన్ని ఆమోదింప చేసుకోవడానికి కూడా ఇదే సాధనం, మీరు అనుకూలంగా ఓటు అయిపోతే ఇదే అన్నట్టుగా. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థ్రెట్స్ అండ్ అటాక్స్ అన్నమాట. అంటే పైన కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్క ఉదాహరణ చూడండి, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశాక 50 రోజులకు పైన 59 రోజుల్లో ఎన్నో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అయితే 16 నెలలే ఉన్నాడు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొంది ఇందులో కనీసం ఒక 10వ వంతు వాళ్ళు ఆయన ఉంటే కూడా, అలాగే చంద్రబాబు నాయుడు ఉన్న దాంట్లో సగం ఉంటే కూడా ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఇంకా అనర్హులు అయిపోతారు. ఒకసారి సీటు పోయిన తర్వాత మళ్ళీ ఒక ముఖ్యమంత్రి కావడం ఎంత కష్టమో అందరికీ కూడా తెలుసు. అలాగే ఎవరన్నా మంత్రులు చక్కగా నిలబడితే, మంచి కోసం నిలబడితే కూడా కేంద్రం వాళ్ళని వేధించవచ్చు. ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి, ఇప్పుడు కేంద్ర మంత్రులు అంటే వాళ్ళంతా బీజేపీ వాళ్ళు కాదు. ఉదాహరణ కింజరాపు రామ్మోహన్ నాయుడు లేకపోతే ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళ మీద కూడా ఇది ఒక కత్తే. అందువల్ల పాలనాపరమైన అస్థిరత్వానికి ఏకపక్షంగా ఇది చివరకు మోదీ షాల యొక్క నిర్ణయం ప్రకారమే అందరూ కూడా కొంచెం హడలెత్తించే ఒక విషయం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా కొంచెం కూడా ప్రత్యర్థులను, వ్యతిరేకులను మామూలుగానే ఆ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. ఒక సెక్షన్ అద్వానీనే పక్కన పెట్టారు, ఇంకా ఎవరిని, అద్వానీనే మోదీని కాపాడింది. ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ ఘటనలు జరిగినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి, ఘటనలు కాదు మారణహోమం, ఆయన ఏమన్నాడు, రాజధర్మం మనం పాటించాలి, పార్టీ ధర్మం కాదన్నాడు. కానీ ఏం తీసేయలేకపోయాడు, ఎందుకంటే మా అద్వానీ కాపాడాడు. కానీ అద్వానీనే పక్కన పెట్టాడు మోదీ గారు. కాబట్టి మోదీ షాలు ఎవరిని దగ్గరికి రానిరు, నచ్చని వాళ్ళని బీజేపీ వాళ్ళు, సంఘ పరివారు చాలా గగ్గోలు పెడుతుంటారు. ఇప్పుడు వాళ్ళందరి మీద కత్తి. చివరి మాట ఎవరి పదవులు పోతాయి అనే ప్రశ్న కాదు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు, రాజ్యాంగబద్ధత అనేవి ఇష్టానుసారం మార్చివేయబడితే రేపు పొద్దున మా ముఖ్యమంత్రిని ఎస్ఐ తీసేసే పరిస్థితే వస్తే, ఇప్పుడు 30 రోజులు అవ్వచ్చండి బెయిల్ మీద వెళ్ళడానికి, ఇది అవ్వచ్చు, కింది కోర్టు పై కోర్టు సెలవులు, మళ్ళీ విచారిస్తాం, ఇదంతా లెక్కలేసుకునే అంతే కదా. ఇప్పుడు మనం చర్చ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిమిషాల్లోనే, సెకండ్లలోనే లెక్కేస్తామంటే అది సెకండ్లో అయిపోవచ్చు, అనేక కారణాల వల్ల అయిపోవచ్చు.
అందుకని చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య లక్షణానికి భిన్నంగా ఇదేదో క్వాంటిఫికేషన్ లాగా పెట్టి మెడ మీద కత్తి వేలాడి తీస్తున్నారు. ఈ దేశం మెడ మీద, ప్రజాస్వామ్యం మెడ మీద, ఆఖరికి ఇదిగో అతిపెద్ద మద్దతుదారైన తెలుగుదేశం ఎంపీకే డౌట్ సందేహం వచ్చిందంటే ఏం చేయాలి ఇంకా? కాబట్టి దీని మీద తీవ్ర నిరసన వస్తుందని నేను అనుకుంటున్నాను. రావాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ రవి గారు.